Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. ఇరాన్ యుద్ధ వాతావరణంలో అమరులైన వారికి నివాళులు అర్పించేందుకు గాను రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇరాన్స్ సుప్రీం లీడర్ ఇన్ ఇండియా ఎవరైతే ఇరాన్కి సంబంధించిన భారత్లో ఉంటున్న దౌత్యవేత్త అయినటువంటి అబ్దుల్ మజీద్ హకీర్ ఇలాహీ విశాఖపట్నం రావడం జరిగింది. ఈరోజు విశాఖలోని అక్కయ్యపాలెంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన మీడియాకి అడ్రస్ చేయడమే కాదు, ఎవరైతే మొట్టమొదటగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంలో ఒక స్కూల్ పైన బాలికలు ఉన్నటువంటి స్కూల్ పైన దాడి జరిగినటువంటి ఘటనలో మృతి చెందినటువంటి ఈ చిన్నారుల ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు అప్పుడే ఇండియన్ ఫ్లీట్ రివ్యూ పార్టిసిపేట్ చేసి వెళ్ళినటువంటి ఇరాన్కి సంబంధించిన వార్షిప్ కూడా దానిపైన కూడా అటాక్ చేయడం జరిగింది. అందులో అమరులైన వారిని వీరందరికీ కూడా సంతాప సభ నిర్వహించడం జరిగింది విశాఖలో. దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. సార్, ఈరోజు భారత్లో ఉంటున్నటువంటి ఇరాన్కి సంబంధించిన దౌత్యవేత్త ఇక్కడికి రావటం జరిగింది. ఏంటి ఆయనకి ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి, ఇప్పుడు ఆయతుల్లా ఖామెనాయి వారి షహాదత్ అంటే ఆయన్ని మర్డర్ చేసిన దాని గురించి సంతాప దినంగా మేము ఇక్కడ పెట్టామండి. తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ షిప్లో నేవీలో కూడా చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళకు కూడా సంతాపం. తర్వాత పిల్లలు, చిన్న పిల్లలు 160 మంది పిల్లలు మినార్ స్కూల్లో అక్కడ బాంబింగ్లో పోయారు, వాళ్ళ గురించి. తర్వాత పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ గురించి ఈ సంతాప సభ పెట్టడానికి మేము ముఖ్యమే. చాలా బాధాకరమైన ఘటనలు ఏంటంటే యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. ఎంతో ఆర్థికంగా నష్టపోయారు, ప్రాణ నష్టం కూడా ఇరాన్లో జరిగింది. కానీ ఒక దేశం నష్టంలో ఉన్నప్పుడు, ఒక దేశం చాలా బాధాకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మిగతా దేశాల నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, కుల మతాలకు అతీతంగా మన భారతదేశం నుంచి వచ్చినటువంటి సపోర్ట్ ఈరోజు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాదు, యుద్ధ వాతావరణంలో మృతి చెందిన వారికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. మీరు ఎలా చూస్తున్నారు ఇండియా నుంచి వచ్చిన సపోర్ట్? యాక్చువల్లీ ఇండియా నుంచి చాలా సపోర్ట్ వచ్చిందండి. కుల మతాలకు అతీతంగా, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ప్రతి విషయాల్లో కూడా ఇరాన్కి ఫుల్ సపోర్ట్ పబ్లిక్ చేశారు, ఇండియన్ పబ్లిక్. దాని మీద వాళ్ళు సంతోషించి నెక్స్ట్ ఏంటంటే మనకు ఇరాన్ మన ఐఎఫ్ఎల్ ఫ్లీట్లో ఇక్కడ వచ్చిన షిప్ మన హిందూ మహాసముద్రం దాటిన తర్వాత అమెరికన్, ఇజ్రాయిల్ వాళ్ళు దీన్ని అంతం చేయడానికి చూశారు. దాంట్లో చాలామంది ఆర్మీ వాళ్ళు, అంటే ఇరాన్ ఆర్మీ, విశాఖపట్నం నుంచి వెళ్ళే ఇరాన్ ఆర్మీ దగ్గర వాళ్ళందరూ స్వర్గంలోకి వెళ్ళిపోయారు, స్వర్గస్థులు అయిపోయారు. ఇది చాలా బాధాకర విషయం. దానివల్ల మా సుప్రీం లీడర్ వాళ్ళ రిప్రజెంటేటివ్ విశాఖపట్నం, పర్టికులర్గా ఏంటంటే విశాఖపట్నం మనకు చాలా అంటే వాళ్ళు పెట్టిన మెసేజ్ల మీద అభిమానం ఎక్కువైపోయి ఇక్కడ ప్రజలు మంచోళ్ళు, ఆంధ్ర ప్రజలు మంచోళ్ళు, ఇండియన్ ప్రజలు మంచోళ్ళు. దాని మీద ఏంటంటే ఈ సంతాప సభ ఇక్కడ కూడా పెట్టాలి విశాఖపట్నంలో అన్న దాని మీద మా ఆయతుల్లా గారు వచ్చారండి. ఇప్పుడు మనం అందరూ ఏంటంటే చాలా సంతోషం ఫీల్ అవుతున్నాం, వాళ్ళు మనకు గుర్తించారు కాబట్టి. ఒక్కసారి మనం ఆ వెనక్కి తిరిగి ఆ పిల్లల ఫోటోలు చూస్తే మొట్టమొదటిగా ఇరాన్లో భారీ నష్టం అంటే కనుక ఇది భారీ నష్టం అయితే ఒక స్కూల్ మీద దాడి చేయడం, అది కూడా చిన్నపిల్లలు, ఎలిమెంటరీ స్కూల్, దాని మీద దాడి చేయడం. 150-160 మంది అంటే స్టాఫ్తో 160 మంది ఇలాగా స్వర్గస్థులు అయిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏ కుల మతాలతో సంబంధం లేదు, ఇది ఏదైనా చాలా విషాదమైన ఘటన. దీని మీద మనం చాలా బాధపడుతున్నామండి, చాలా దుఃఖంలో. ఇరాన్ ఇప్పుడు ఇక్కడ మన విశాఖ వేదికగా జరిగినటువంటి ఫ్లీట్ రివ్యూలో వాళ్ళు పరేడ్లో పాల్గొన్నటువంటి పిక్చర్ ఎంతో మందిని కలిసివేసింది. అదే లాస్ట్ పిక్చర్ అవుతుందని కూడా వాళ్ళైతే అనుకోలేదండి. వాళ్ళు చాలా హ్యాపీగా బయలుదేరారు. ఇక్కడ నుంచి వెళ్ళడం అయితే రిటర్న్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఇక్కడ అరేంజ్మెంట్స్ బాగున్నాయి, నేవీలో మనకు మంచి మర్యాద ఇచ్చారు, మనం కూడా అలాగే పాల్గొంటున్నాం, ఇండియాకు మాకు మైత్రి అలాగే ఉండాలి అని కోరుకుని మెసేజ్ ఇచ్చిన వాళ్ళేనండి. ఇలాగ విషాదం ఇలా జరిగిపోయింది. దీనికి ఏంటంటే ప్రతి భారతీయులు చింతిస్తున్నారు, దీని కుల మతాలతో సంబంధం లేకుండా మరీ చింతిస్తున్నారు.
ఇండియా నుంచి వచ్చినటువంటి ఒక సపోర్ట్ చూస్తే కనుక వార్ క్రైసిస్లో ఎట్లాంటి సంక్షోభ పరిస్థితిలోనైనా ఒకరికి మరొకరు తోడు సపోర్ట్ అనేది ఎంత అవసరమో ఇప్పుడు అర్థమై ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇండియా వైజ్గా అంటే ఏపీలో కూడా టూర్ నిర్వహిస్తున్నారు, ఎక్కడికక్కడే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి దౌత్యవేత్త ఆయన ఢిల్లీలో కదండి ఉంటారు. ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఢిల్లీ నుంచే వచ్చారండి ఆయన. యాక్చువల్ ఏంటంటే ఇరాన్ రిప్రజెంటేటివ్ ఆయన, ఇరానే బై బర్త్, ఈయన ఢిల్లీలో ఉంటారు. ఈయన ప్రస్తుతం ఏంటంటే అంటే ఇండియాలో పబ్లిక్ అభిమానంతోనే ఈయన ఈ టూర్ పెట్టుకున్నారండి. మొత్తం ఆంధ్రాలో ఇక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి నుంచి గోదావరి జిల్లాలో, దాని తర్వాత విజయవాడ, మచిలీపట్నం, అలాగా ప్రతి ఏరియా కవర్ చేసుకుంటాను, సింపతి చూపిస్తాను. వాళ్ళు ఏంటంటే మీరు మా మీద చాలా అభిమానం చూపించారు, అందరూ చేశారు. ఇక్కడ ఏంటంటే షియా ముస్లిమ్స్ చేశారు, సున్నీ ముస్లిమ్స్ చేశారు, హిందూస్ చేశారని తెలియదు. ఇండియాలో అయితే సర్దార్లు చేశారు, పంజాబీస్, హిందూస్ చాలామంది సపోర్ట్ చేశారు. అలాగే ఫైనాన్షియల్గా కూడాను చాలామంది చేశారండి. అది మన ప్రభుత్వం కూడా దానికి ఏ విధంగా కాంపెన్సేషన్ ఈ అమౌంట్ ఎలా పంపిస్తుందో, అంటే మందుల లేకపోతే రేషనా ఏదో ఒక విధంగాను వాళ్ళకైతే హెల్ప్ చేయాలనేసి ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలు చేశారు. వాళ్ళు సంతోషించి ఇండియన్ పబ్లిక్ మంచోళ్ళు అన్న దాని మీద వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం కారణం కూడా మా అభిమానమే, ఇండియన్ పబ్లిక్ వల్ల అభిమానంతోనే ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. సార్ ఇదే కాదు, మొన్న ఇరానియన్ మహిళలు ముగ్గురు పిల్లలతో పాటు ఇక్కడ చదువు కోసం వచ్చారు ఇండియాకి. బట్ అక్కడ వార్ సంక్షోభం నడుస్తోంది, వాళ్ళతో కమ్యూనికేషన్స్ లేవు, తినడానికి తిండి లేదు అన్నప్పుడు మీడియా ద్వారా మేమే ఇంటర్వ్యూలు చేసి చూపిస్తే విపరీతమైన స్పందన వాళ్ళకి. మేము ఉన్నాము అనే ఒక మోరల్ సపోర్ట్తో పాటు ఫినాన్షియల్ సపోర్ట్ కూడా వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముందుగా విశాఖలో ఉండడం మా అదృష్టంగా ఫీల్ అయ్యారు. ఇది ఎలా చూస్తున్నారు అసలు? ఇది నిజంగా విశాఖలో ఉండడం వాళ్ళ అదృష్టమే. మనం కూడా విశాఖ ప్రజల్లో మనం చాలా అదృష్టవంతులండి, వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అలాంటి వాళ్ళు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భారతదేశ ప్రజలు వేరు, ఆంధ్రాలో మరీ ముఖ్యంగాను ఈ ప్రజల ప్రేమ వేరు. వాళ్ళు నిజంగా అదృష్టవంతులే, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా చేసింది. ఇప్పుడు గురుగారు కూడా వచ్చారు కాబట్టి ఈయనకి కలవడానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా దేవుడి మీద ఉందండి, ఆ గురుగారు ఏమంటారో వాళ్ళు కడుస్తారు ఇప్పుడు వచ్చి ఇద్దరు. సార్ ప్రతి ఒక్కరూ యుద్ధం ఆగిపోవాలి, శాంతి కావాలి, అలాంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎక్కడ యుద్ధం జరిగినా కూడా అది ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. చాలా పరిస్థితులు చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఈ స్కూల్పై జరిగినప్పుడు ఆ చిన్నారులు అసలు అభం శుభం తెలియలేనటువంటి చిన్నారుల పైన కూడా దాడులు జరగటం, చనిపోవటం, ఇవన్నీ కూడా చూసాం. ఏం కోరుకుంటున్నారు? ఇది కేవలం మన భారతదేశమే కాదు, యావది ప్రపంచం దీనికి కొనియాడుతుంది. ఎన్నో విధాలుగా యుద్ధాలు జరిగే మేము చూసాం. కానీ ఇటువంటి ఘోరమైన చిన్నపిల్లల మీద దాడి చేయడం అనేది అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత దానివల్ల ఆ యుద్ధం చేసిన వాళ్ళంతా బాగున్నారు. మన భారతదేశ పరిస్థితి మరి చాలా ఇదిగా అయిపోతుంది. దీని గురించి పెద్దలు ఎంతో వరల్డ్ వైజ్గా ఫర్దర్గా ఇటువంటి జరగకుండానే మన భారతదేశాన్ని కాపాడుకున్న సురక్షంగా ఉండాలంటే మన రాజకీయ నాయకులది, ఆ తర్వాత మన గవర్నమెంట్ది ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. ఆ వార్ అనేది జరిగేది అక్కడ జరిగింది, వాళ్ళు బాధపడుతున్నారంటే మనం కూడా బాధపడి ఈ సంఘీభావం తెప్పించాలా. మన ఖాన్ గారు మాట్లాడతారు. అస్సలాము అలైకుం. నా పేరు మునీర్ ఖాన్, నేను సీరత్ కమిటీ ప్రెసిడెంట్, ముస్లిం వెల్ఫేర్ వైస్ చైర్మన్. అలాగే ఇప్పుడు ఇరాన్ ఇండియాకి మంచి సంఘీభావం ఉంది, మంచి స్నేహం ఉంది. అయితే అలాంటప్పుడు మన కూడా ఇంకా దీంతో ఫిర్కాతో సంబంధం లేదు. సున్నీ ముస్లిం, షియా ముస్లిం అలాగని చెప్పేసి ఫిర్కా లేదు. ఇప్పుడు అందరూ కూడా ఒక బాయిగా ఉండాలి. ఉండి మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా మనం నించోవాలి. ఎందుకంటే మనకి ఆయిల్, గ్యాసు ప్రజలకు అందిస్తున్నారు. వాళ్ళు మన ఇండియా అంటే ఎంతో ప్రేమగా వాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తున్నారు ఇరాన్ వాళ్ళు. అందుగురించి మనం వాళ్ళతో కూడా దానికి అధికంగా ప్రేమగా ఉండాలి, ప్రేమ సంబంధాలు ఉండాలా, మంచి స్నేహబంధాలు ఉండాలా. అలాగే మా రాజకీయ నాయకులేంటి ఎవరైనా సరే మన ఇరాన్తో కలిసికట్టుగా ఉండి మనకు కావలసిన వనరులు గ్యాస్ అని, పెట్రోల్ అని, ఈ ముడి చమురని ఇలాంటివి మనం ప్రేమతో సాధించుకోవాలి.
మనం దుర్దేశాలతో సాధించకూడదు. అలాగే మనం అందరం కలిసి బాయిగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. వాళ్ళకి కనుక నష్టం వస్తే మనకు నష్టం వచ్చినట్టు భావించాలి, మనకి నష్టం వస్తే వాళ్ళకి నష్టం వచ్చినట్టు భావించాలి. ఇదే నా సందేశం. ఇది ఇక్కడ ఏంటంటే ఇరాన్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు, తీవ్ర సంక్షోభ పరిస్థితులు చూడటానికి కలిచివేస్తున్నటువంటి దృశ్యాలు ఎన్నో చూస్తున్నాము. అయినప్పటికీ ఇండియా నుంచి, ముఖ్యంగా భారతదేశంలో అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి విశేషమైన స్పందన ఈరోజు ఆ మైత్రి బంధానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఆ స్నేహ బంధం వల్లే ఈరోజు ఇరాన్కి ఇండియా ఒక సపోర్ట్గా నిలుస్తుంది. అలానే ఇండియా పట్ల ఇరాన్ కూడా అంతే ప్రేమపూర్వకంగా మెలుగుతోంది. అక్కడి నుంచి మనకి వస్తున్నటువంటి ముడి చమురుల విషయంలో కావచ్చు, అనేక రకాల ఆర్థిక లావాదేవీల విషయంలోనే కాదు, మనుషుల మధ్య ఒక కలయిక, ఆత్మీయత, అభిమానాల విషయంలో కూడా ఎప్పుడూ భారత్ ముందుంటుంది అని చెప్పడంలో ఈరోజు ఇరాన్లో జరిగినటువంటి మొట్టమొదటిగా యుద్ధం మొదలైన దగ్గర నుంచి నెలకొన్న పరిస్థితులు ప్రతి విషయంలో కూడా ఇరాన్కి భారత్ ఒక అత్యున్నతమైన సపోర్ట్ ఇస్తూనే ఉంది, ఒక స్నేహ బంధాన్ని అత్యున్నతంగా కొనసాగిస్తూనే ఉంది. దానివల్ల ఈరోజు ఢిల్లీలో ఉంటున్నటువంటి ఇరాన్కి సంబంధించిన భారత దౌత్యవేత్త ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగానే విశాఖలో అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు అని కూడా వీళ్ళు చెప్తున్నారు.